హరే కృష్ణ. మీకు తెలుసా, ఈ ఒక్క వ్రతం చేస్తే మేరు పర్వతం లాంటి పాపాలైనా పటాపంచలవుతాయంట. అదే ఈ మోహిని ఏకాదశి వ్రతం. ఈ వ్రతం గురించి తెలుసుకుందామా? ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఈ ఏకాదశి మహత్యం గురించి అడిగారు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు, ఓ ధర్మనందన, వశిష్ఠుడు శ్రీరామునికి తెలిపిన ఒక కథ నేను నీకు వివరిస్తాను అని ఈ విధంగా చెబుతారు. ఒకసారి శ్రీరాముడు సీతాదేవి విరహంతో తన సమస్త పాప దుఃఖాన్ని వినాశనం చేసేటువంటి వ్రతం గురించి అడగగా, అప్పుడు వశిష్ఠుడు, నీ మంగళకరమైనటువంటి నామోచ్చరణ చేతనే మానవులు పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినా సాధారణ మానవుని లాభం కొరకు నీకొక మహావ్రతాన్ని వివరిస్తాను అంటూ ఒక పవిత్ర సరస్వతి నదీ తీరంలో భద్రావతి అనేటువంటి సుందరమైన నగరం ఉండేది. ఆ రాజ్యానికి రాజు ద్యుతిమానుడు. అతడు చంద్రవంశానికి చెందినవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా ఉన్నాడు. ధనపాలుడు తనకున్నటువంటి ధనంతో వృద్ధాశ్రమాలు, మందిరాలు, విద్యాలయాలు, మంచినీటి బావులను తవ్వించేవాడు. సుందరమైన ఉద్యానవనాలు తయారు చేసేవాడు. ఆ విష్ణు భక్తునికి 5 పుత్రులు. తన 2వ పుత్రుడైనటువంటి దుష్టబుద్ధి తండ్రికి వ్యతిరేకంగా ఉండేవాడు. మద్యాన్ని సేవించడం, జోదమాడటం, స్త్రీ సాంగత్యం, దొంగతనాన్ని కూడా చేయడం ఆరంభించాడు. ఒకరోజు తన ప్రవర్తన చూసి తన తండ్రి ఇంటి నుంచి బయటికి తరిమివేశారు. ఒకసారి దొంగతనం చేస్తుండగా రక్షక భటులకు దొరికిపోతాడు. అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్షను విధిస్తాడు. కొంతకాలం తరువాత తాను కీకరణ్యాలలో ప్రవేశించి ఆకలి దప్పికలను తట్టుకోలేక పశువులను చంపి ఆ మాంసాన్ని భుజించడం ఆరంభించాడు. లంబులు పట్టుకుని వేటాడుతూ ప్రాణిహింస అనేటువంటి పాపం చేస్తూ అనేక సంవత్సరాలు గడిపాడు. ఒకరోజు కౌండిల్య ఋషి ఆశ్రమం వద్దకు చేరాడు. ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమంలోకి తిరిగి వస్తున్నాడు. ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది. దానితో అతని సమస్త పాపాలు నశించాయి. వెంటనే పరివర్తన కలిగినటువంటి దుష్టబుద్ధి తన పాపాల ప్రాయశ్చిత్తం తెలుపమని ఋషిని ప్రార్థించాడు. అప్పుడు ఋషి, వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ మోహిని ఏకాదశి మేరు పర్వతం వంటి పాపరాశినైనా నశింపచేయగలుగుతుంది. కావున శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించు అని చెబుతారు. దుష్టబుద్ధి ఎంతో శ్రద్ధా భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించి తన పాపాల నుంచి విముక్తిని పొందుతాడు. ఎవరైతే ఈ వ్రతం ఆచరిస్తారో వారి సమస్త పాపం తొలగి దేహత్యాగం అనంతరం గరుడ వాహనంపై వైకుంఠం చేరుతారు. అంతేకాకుండా అజ్ఞానందకారం పటాపంచలవుతుంది. తీర్థయాత్ర, దానం, యజ్ఞం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఈ వ్రతం వల్ల కలిగేటువంటి పుణ్యంతో సరిపోదు. కావున అందరూ ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్.